ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రేమ కలిగిన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, నిన్నటి రాత్రి కాలమంతా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని కాచి కాపాడినందుకు స్తోత్రాలు. మంచి నిద్ర మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు స్తుతులు. తండ్రి, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిని మేమందరము చేరి ప్రార్థించుకునే భాగ్యము దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మార్కు సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు అని లేఖనాల ద్వారా తండ్రి మీరు తెలియజేస్తున్నారు. అవునయ్యా, కొన్నిసార్లు మీ యొక్క చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలంటే, అయ్యా మీరు అనుకున్న విధంగా మా జీవితాలు మార్చబడాలంటే, కొన్నిసార్లు మాపై నిందలు వచ్చినప్పటికీ, మాపై అవమానాలు వచ్చినప్పటికీ, అయా మమ్మల్ని ఎంతోమంది దూషిస్తున్నప్పటికీ మేము సైలెంట్గానే ఉండాలని, ఏ ఉత్తరము ఇవ్వకుండా, ఎటువంటి మాటలు మాట్లాడకుండా, వారితో వాదించకుండా అయా నెమ్మలంగా ఉండాలని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా వారిపై ఉన్న నిందలను బట్టి, వారికి వస్తున్న అవమానాలను బట్టి తిరిగి మాట్లాడకుండా, వ్యర్థమైన మాటల చేత వారి సాక్ష్యాన్ని వారు కోల్పోకుండా అయా నెమ్మదిగా ఉండాలని, ఎటువంటి రిప్లై ఇవ్వకుండా మీపై ఆధారపడి మీ చిత్తం ఏదైతే ఉందో అదే జరిగే విధంగా వారు కూడా కోరుకోవాలని మీ యొక్క జ్ఞానంతో ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము. పేరు పేరున వారిని గురించి ప్రార్థిస్తున్నాము. ఈ రోజంతను మీ యొక్క కాపుదల, మీ యొక్క కంచె వారందరికీ దయచేయండి, వారి కుటుంబాలకు అనుగ్రహించండి తండ్రి. వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా ఈరోజు సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాము. చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మేమందరము కూడా ఫలించే వారిగా ఉండుటకు కృప చూపించండి. అయా, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు మా పనులకు వస్తుండగా ప్రతి అడ్డును కూడా తొలగించమని, మేమందరము కూడా నూరింతలుగా మీ నామానికి మహిమకరంగా ఫలించే భాగ్యము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, మా యొక్క ప్రతి ప్రయాణంలో మీ యొక్క క్షేమాన్ని దయచేయండి. వెళుతూ ఉన్న వస్తున్న ప్రతి మార్గంలో మీరు మాకు తోడై ఉండండి. మా వాహనాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోండి నాయన. సురక్షితమైన ప్రయాణాలు మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, జ్ఞానంతో వారందరినీ నింపండి అయ్యా. జ్ఞాపక శక్తిని దయచేయండి. డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు వెళ్తున్నారు, ఆపరేషన్స్ కోసం వెళ్తున్నారు నాయన. బిడ్డలకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి. ఏవైతే వారికి అవసరమైనవో వాటన్నిటినీ మీ కృప చొప్పున దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. ఆర్థికంగా కూడా వారిని ఇంకా అభివృద్ధి పరచమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున నాయన గృహాలలో ఒంటరిగా ఉంటున్న వారు ఉన్నారు, వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. ఈరోజు ముఖ్యంగా మీ నామాన్ని మహిమపరిచే రీతిగా మా మాటలు, మా క్రియలు ఉండడానికి, మా ప్రవర్తన ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రోజున ఏ విషయాన్ని బట్టి కూడా మేము నీరసించిపోకుండా, బలహీనపడిపోకుండా మీరు మాతో పాటు ఉన్నారనే విశ్వాసంతో ముందుకు సాగగలిగిన శక్తిని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించమని, నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నాయన. ఎవరు కూడా ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా క్షమించే హృదయాన్ని, మన్నించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని, మీ కృపా మీ దయను బట్టి బర్త్డే, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న మేమందరం కూడా కొంతమందికైనా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రకటించే వారిగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అతి ప్రేమ కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.